అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచినటువంటి పెట్రోలు డీజిల్ ధరల మీద నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవలి కాలంలో హార్మోజ్ జలసంధి దగ్గర మనం చూసాం. నౌకల యొక్క రాకపోకలకి ఇబ్బందులు కలగటం, ఆ నేపథ్యంలో గ్యాసు, డీజిలు, మరి అట్లాగనే పెట్రోలు, వివిధ రకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా స్తంభించిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సమర్థవంతంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దాన్ని తిప్పికొట్టి ప్రజలకి సరఫరాలో లోపం లేకుండా చేసినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి చెందుతుంది. అట్లాగనే మరి ఆయిల్ ధరలు కొంచెం స్వల్పంగా పెరిగితే పెరుగుండొచ్చు. ప్రజలు ఈరోజు గ్యాసు, ఆయిల్ ఇవన్నీ కూడా నిరంతరాయంగా సరఫరా కావాలి, యుద్ధం జరుగుతూ ఉందని అర్థం చేసుకొని ప్రజలు సహకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే, మిగిలిన ఏ రాష్ట్రంలో కానీ ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో కానీ అన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి చీప్ ట్రిక్స్, మరి ఇటువంటి ఒక పనికి మాలిన నిరసనలు తెలియజేసేటువంటి పరిస్థితుల్లో మిగతా రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. మరి ఖాళీగా ఉండి పని లేక 11 సీట్లకే పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేయటం అనేది నిజంగా దుర్మార్గమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏమాత్రం కూడా విలువలు, అట్లాగనే ఒక హ్యుమానిటీ అనేది లేనటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ యొక్క చీప్ పాలిటిక్స్ని. ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు, మరి నారా లోకేష్ గారు, అట్లానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పని పాట లేకుండా ఇలాంటి పనికి మాలినటువంటి ఉద్యమాలు చేయటం నిజంగా ఆ పార్టీ చౌకబారు రాజకీయాలకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, ప్రజలు ఎవరు కూడా నమ్మే స్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి యుద్ధ వాతావరణంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరంతరమైనటువంటి ఆటంకమైనటువంటి సరఫరా, గ్యాస్ కానీ ఆయిల్ కానీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతమైందనేటువంటి విషయం తెలియజేస్తూ, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ఉన్నటువంటి సమస్యని మరి సమర్థవంతంగా ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేస్తుందనేటువంటి విషయాన్ని మరొక్కసారి నవతరం పార్టీ నుండి తెలియజేస్తూ, ఈ నిరసన చేసేటువంటి కార్యక్రమం తప్పు అని చెప్పి ఇకనైనా ఇటువంటి చీప్ పాలిటిక్స్ మాల్కోవాలని మరి జగన్మోహన్ రెడ్డి గారికి నవతరం పార్టీ నుండి సూచిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మీరు సుబ్రహ్మణ్యం.